ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం కట్టింది మరి తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణకు లాభం చేయడానికి. సింగరేణిని లాభాల బాటలో నడిపింది, కార్మికులకు బోనస్లు ఇచ్చింది, బ్రహ్మాండంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం. అట్లాగే 10 ఏళ్ల పాటు తెలంగాణని అపురూపంగా నడిపింది కూడా, అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయింది కూడా కేసీఆర్ నాయకత్వం. ఇవాళ మా సుమన్ ఓడిపోకపోయి ఉంటే, మా దివాకరన్ ఓడిపోకపోయి ఉంటే, మా చంద్రన్ ఓడిపోకపోయి ఉంటే ఇప్పటికే మనకు 4000 పెన్షన్ ఎప్పుడో వస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వమే వచ్చుంటే 4000 పెన్షన్ ఎప్పుడో వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి 6000 పెన్షన్ వస్తుంది. ఈ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింటే మీరు ఇట్లా బోర్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండకపోతుండే, మీ ఉద్యోగాలు మీకు ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే 15,000 రైతు బంధు ఎప్పుడో మీకు వచ్చేది. ఎందుకంటే రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచించండి. మొన్న క్యాతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే మా క్యాతనపల్లి సోదరులు సోదరిమణి చూపెట్టినారో అదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు చూపాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు అంటే అయిపోయినాయి, ఇంకా ఏమైనా అడుగుబొడుగు మున్సిపాలిటీలు ఎక్కడ మిగిలి ఉంటే అవి వచ్చినా, సహకార వ్యవస్థలో వచ్చే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. 2028లోనే మంచిర్యాల జిల్లాలో తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురుతుంది. ఇక్కడికి